అన్నా నాకు మళ్ళీ పంచతంత్రం కథలు చెప్తావా? మళ్ళీ పంచతంత్రం కథలా? మన పాడ్కాస్ట్లో ఉంది కదా ఆల్రెడీ. మరి అబ్బా ప్లీజ్ పప్ప మళ్ళీ చెప్పు. ఓకే, నీకోసం మళ్ళీ చెప్తా. పిల్లలు, రేయాన్ష్ పంచతంత్ర కథలు మళ్ళీ అడుగుతున్నాడు. ఈసారి చాలా ఈజీ వేలో చెప్తా పంచతంత్ర కథలు. ఓకేనా? లెట్స్ స్టార్ట్. విష్ణు శర్మ అనే ఒక అతను ఉండేవాడు. అసలు విష్ణు శర్మ అంటే ఎవరు? అనగనగా ఒక రాజు. ఆ రాజు పేరు సుదర్శనుడు. పేరు గుర్తుపెట్టుకో. ఆ రాజు పేరేంటి? సుదర్శనుడు. అతనికి చెప్పుకోలేనంత కష్టం వచ్చి పడింది. అదేమిటంటే 3 కొడుకులు ఉన్నారు అతనికి. ఆ కొడుకులకు ఆటలంటే ఇష్టం, పాటలంటే ఇష్టం, చదువు అంటే మాత్రం ఇష్టం లేదు. బాగా చదువుకొని శాస్త్రాలని వంట పట్టించుకుంటారంటే అలా కాకుండా ఎప్పుడు సోమరిపోతుల్లాగానే ఉండేవారు. చదువు అంటే ఇష్టం లేదు, కానీ మిగతా తెలివితేటలు మాత్రం ఉన్నాయి. చదువు అంటేనే వాళ్ళకి ఇష్టం లేదన్నట్టు. రాజుగారు ఈ బాధలోనే కొలువు తీరారు. పండితులతోనూ విద్వాంసులతోనూ రకరకాల చర్చలు చేశారు. ఆ సందర్భంలో ఒక పండితుడు ఇలా అన్నాడు: మనిషి డబ్బుతోనూ అధికారంతోనూ యవ్వనంతోనూ అవివేకంతోనూ జాగ్రత్తగా ఉండాలి. లేని పక్షంలో ఈ 4 దేనితోనైనా చెడిపోయే ప్రమాదం ఉంది. అంటే మనిషి అనేవాడు డబ్బు దగ్గర జాగ్రత్తగా ఉండాలి, మన దగ్గర పవర్ వస్తే పవర్తో జాగ్రత్తగా ఉండాలి, మనం యంగ్గా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఓకే, తెలివి లేనప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? కలగలిపి 4 ఉన్నవాడు ఇట్టే చెడిపోతాడు. అందుకని మనిషి అన్నవాడు బాగా చదువుకోవాలి. చదువుకుంటే తెలివితేటలు, వివేక, జ్ఞానం అవన్నీ వస్తాయి. చెడిపోకుండా ఉంటాడు మనిషి. మనిషికి విద్య కన్ను లాంటిది. కళ్ళు లేకపోతే మనం చూడగలమా? చూడలేము. మరి కష్టం, బతుకంతా చీకటిగానే ఉంటుంది. అలాగే చదువు లేకపోతే కూడా మనము ఎక్కడ బతకలేం సరిగా. పండితుని మాటలతో రాజుకు ఇంకా బాధ ఎక్కువైపోయింది. కొలువు చాలిస్తున్నామని కొని చెప్పి చరచరా అంతఃపురానికి వెళ్ళిపోయాడు రాజు. కొలువుని ఇలా మధ్యలో ముగించిన సందర్భాలు అసలుకే లేవు. ఉత్సాహంగా కొలువు తీరే రాజు ఇటీవల ఎంతో నిరుత్సాహంగా ఆ కొలువులో ఉండడము, ఏదో బాధలో ఉన్నట్టు కనిపించడం పండితుల్ని విద్వాంసుల్నే కాదు, మంత్రి అయినటువంటి రాజదత్తుణ్ణి కూడా కలిచివేసింది. రాజు పేరేంటి నాన్న? రాజు పేరా? సుదర్శనుడు. వెరీ గుడ్. మంత్రి పేరేంటి? రాజదత్తుడు. రాజదత్తుడు. పిల్లల అరుపులు కేకలు వినిపిస్తుంటే అంతఃపురం కిటికీలో నుంచి కిందికి చూశాడు రాజు. ఉద్యానవనంలో తన 3 కొడుకులు అల్లరిగా ఆడుకోవడం కనిపించింది. పాపం రాజు కన్నీళ్ళు వచ్చాయి. ఎంచక్కా చదువుకున్న వారు పిల్లలు మంచిగా చదువుకుంటే బాగా ఉంటుంది, కానీ వీళ్ళేం పిల్లలు, వీళ్ళ వల్ల తల్లిదండ్రులకు ఎలాంటి పేరు ప్రఖ్యాతలు రావు సరికదా ఉంది. అయినా ఇలాంటి తట్టడు మనకు రాళ్ళు ఉంటే ఏం సరిపోతుంది, ఒక్క రత్నం ఉన్నా చాలంటారు పెద్దవాళ్ళు. అలాగే కౌరవ సంతానంలో 100 మంది మూర్ఖులు కొడుకులుగా ఉంటే ఏముంది, ఒక్కడంటే ఒక్కడు గుణవంతుడైతే చాలు, ధర్మరాజు లాంటి వాడు ఉంటే చాలు అనుకున్నాడు రాజు. దేనికైనా ప్రాప్తం ఉండాలి. గుణవంతులు విద్యావంతులైన పిల్లలు ఉండాలంటే గత జన్మలో ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలనుకుంటున్నాడు. అంతలోనే కళ్ళు తుడుచుకున్నటువంటి రాజు దీర్ఘంగా ఆలోచించాడు. అంటే తన పిల్లలు చదువుకోవడం లేదు సరిగా అనేటువంటి బాధలోనే ఉన్నాడు రాజు. తెలివైన పిల్లలు అలా ఊరికి ఖరాబ్ అవుతుంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. అట్లాగే రాజుకు కూడా ఏం చదువుకోవట్లేదు పిల్లలని చాలా బాధపడుతున్నాడట. బాధపడి లాభం లేదు, ఏదైనా ఒక పరిష్కార మార్గాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. మంచి గురువుల దగ్గర చదివిస్తే పిల్లలు ఎందుకు చదవరు? చదవనని వారు అనలేదు కదా, చదివించడం లేదు కాబట్టే వారు చదువుతలేరు. తప్పు తనదే అని అనుకున్నాడు. అప్పుడు అర్థమైంది రాజుకి, మంచి గురువులను పెట్టి చదివించాలి అని. గారాబం చేసి అప్పుడే పిల్లలకు చదువులు ఎందుకు అనుకుంటూ ఇలా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు బాధపడడంలో అర్థం లేదనుకున్నాడు. పిల్లలకు చదువు చెప్పించడం తల్లిదండ్రుల బాధ్యత. సరైన గురువు దగ్గర వారిని చదివించాలి. చదివించకపోవడం నేరం కూడా అనుకున్నాడు. పుట్టుకతోనూ ఎవరు పండితులు కాలేరు. అర్థమైందా? పుట్టిన వెంటనే ఎవరు కూడా టాలెంటెడ్ ఫెలోస్ గారు. విద్వాంసులు అంతకన్నా గారు. బాగా చదువుకొని పండితులు అవుతారు. తర్వాత విద్వాంసులుగా కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ప్రయత్నించాలి, ప్రయత్నిస్తేనే ఏదైనా ఫలితం ఇస్తుంది అని అనుకున్నాడు రాజు. ఊరికే బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనం లేదు. అడవికి రాజైన సింహం కూడా వేటాడితేనే కదా తన ఆకలి తీర్చుకునేది. రాజునని నోరు తెరిచి కూర్చుంటే ఏ జంతువు వచ్చి
చంపేస్తుంది సింహం తనను తాను కాపాడుకోవాలి. సింహానికి ఆకలిస్తే ఏం చేయాలి? వేటాడితేనే కానీ దానికి దొరకదు. అలాగే పిల్లలకు కూడా త్వరలో మంచి గురువును వెతకాలి, వాళ్ళకు మంచి చదువు నేర్పిస్తేనే వాళ్ళు చదువుకుంటారు అని అనుకున్నాడు. అనుకొని మర్నాడు మళ్ళీ సభకు వెళ్ళాడు రాజు. ఉత్సాహంగా కనిపించాడు ఈసారి. అతను అలా ఉత్సాహంగా కనిపించడంతో పండితులకి, అక్కడ ఉన్నటువంటి విద్వాంసులకు అందరికి కూడా సంతోషం అనిపించింది. అందరికీ నమస్కరించి రాజు ఇలా అడిగాడు, ఆటలలో మునిగి తేలుతూ చదువు అన్నదే పట్టించుకున్న నా పిల్లలకు రేపటి తరం రాజులకు నీతి శాస్త్రాన్ని బోధించాలి, వారిని నన్ను మించేలా తీర్చిదిద్దాలి. అలా తీర్చిదిద్దే సమర్థత కలవారు మీలో ఉన్నారా అని అడిగాడు. ఉన్నారని చెప్పేందుకు ఎవరికి ధైర్యం చాలు, ఎందుకంటే పిల్లలు అసలుకే రాజు కొడుకులు. మరి రాజు కొడుకులకు సరిగా వాళ్ళు చదవకపోతే ఏమవుతుంది? మళ్ళీ పనిష్మెంట్ రాజు ఇస్తాడు కదా. అందుకని చెప్పి ఎవ్వరు కూడా ముందుకొచ్చి నేను మీ పిల్లలకు నేర్పిస్తా అని చెప్పలేకపోయారు. అట్లా అందరూ భయపడిపోయారు. ఈ విషయం చూసిన తర్వాత రాజు ఇంకా భయపడిపోయాడు. అరే అదేంటి, నా రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా మంచి గురువు కాలేరా, నా పిల్లలకు చదువు చెప్పలేరా అని అనుకొని బాధపడుతున్నాడు. ఇక మళ్ళీ బాధపడుతున్నాడు. అంతలో ఒక పండితుడు లేచి చెయ్యి ఇలా పైకి లేపి, నేను మీ పిల్లలకు నీతి శాస్త్రాన్ని బోధిస్తాను మహారాజా అన్నాడు. అతను ఆనందంగా ఎవరా అని చూశాడు రాజు. కొంగకు మాటలు నేర్పడం కష్టం కానీ చిలుకకు మాటలు నేర్పడం కష్టం కాదు మహారాజా. రాజకుమారులు చిలుకల వంటి వారు, అలాగే వజ్రాల గనిలో గాజు పెంకులుండవు. అంటే మీ రాజవంశంలో తెలివి తక్కువ వాళ్ళు ఉండే అవకాశమే లేదు. మీరే మహారాజు, మీ పిల్లలు కూడా మంచి తెలివైన వారే, కానీ వాళ్ళకు కొంచెం మంచిగా చదువు చెప్తే వాళ్ళు బాగా వింటారు అని అన్నాడు. అప్పుడు పొంగిపోయాడు రాజు. వజ్రాన్నైనా సాన పెడితేనే కదా ప్రకాశిస్తుంది. అంటే డైమండ్ని మనం షైన్ చేస్తేనే అది బాగా, మనము డైమండ్ని ఏం చేస్తాం? డైమండ్ని బాగా సానబెట్టడం అంటే దాన్ని పాలిష్ చేస్తేనే షైన్ ఎక్కువ అవుతుంది అన్నట్టు. అలాగే ఎంతటి రాకుమారులైనా కూడా వారికి తగిన గురువు అవసరం. ఆ గురువుని నేనేనని నాకు అనిపిస్తుంది. మీరేమనుకోకండి, రాజకుమారులను నాతో ఒక 6 months నాకు అప్పగిస్తే నేను వారిని మంచి మార్గంలో పెడతాను, మంచి స్టడీస్ నేర్పిస్తాను అన్నాడు విష్ణు శర్మ. అతని పేరే విష్ణు శర్మ. సింహాసనం మీద నుంచి లేచి నిల్చున్నాడు రాజు. గబగబా 4 అడుగులు వెళ్ళి విష్ణు శర్మను సమీపించాడు. అతని చేతులు అందుకున్నాడు. ఇలా అన్నాడు, మీ వంటి పండితుల దగ్గర విద్య నేర్చుకుంటే నా కుమారులకు తిరుగులేదు. ఖచ్చితంగా వాళ్ళు మంచి యోగ్యులవుతారు. పూలు కట్టిన దారానికి పూల సుగంధం అబ్బినట్టు మంచి వాళ్ళతో తిరిగినటువంటి మామూలు వాళ్ళకు కూడా మంచి తెలివితేటలు వస్తాయి. నా కొడుకులు కూడా మీ శిష్యరికంలో గొప్ప వాళ్ళు అవుతారు, అనుమానం లేదు. ఈ క్షణం నుంచి రాజకుమారుల్ని నేను మీ చేతుల్లో ఉంచుతున్నాను. వారి కళ్ళు తెరిపించాల్సిన బాధ్యత మీదే అని విష్ణు శర్మతో రాజు అన్నాడు. తప్పకుండా మహారాజా, మీరేం బాధపడకండి. ఒక 6 months నాతోటి మీ పిల్లలను పంపించండి, నేను చదువు నేర్పిస్తాను. చదువే కాదు వాళ్ళకు అన్నీ నేర్పిస్తాను అని చెప్పాడు. ఓ మంచి ముహూర్తాన రాజకుమారుల్ని వెంట పెట్టుకొని వెళ్ళాడు. వారిలో ఒకడిగా ఆడిపాడి తర్వాత వారితో ఇలా అన్నాడు విష్ణు శర్మ. అంటే వాళ్ళతో పాటు ఒక ఫ్రెండ్ లాగా, టీచర్ లాగా. అంటే వాళ్ళు వినరు కదా, ఏ టీచర్ వచ్చినా వాళ్ళు సరిగా వినట్లేదు. విష్ణు శర్మ కూడా ఒక నార్మల్ టీచర్ లాగా ఉంటే వాళ్ళు వినేవాళ్ళు కాదు, కానీ ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళతో ఆడుకుంటున్నాడు, వాళ్ళతో పాడుకుంటున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. అప్పుడు ఒక రోజు ఇట్లా అన్నాడు అన్నట్టు, అబ్బాబ్బాబ్బా ఆడాడి బాగా అలిసిపోయాంరా పిల్లలు, ఇప్పుడు మనం కథలు చెప్పుకుందాం, సరేనా? మంచి కథలు చెప్పుకుందాం, నీతి కథలు చెప్పుకుందాం. మిత్రలాభం, మిత్రభేదం, విగ్రహం, సంధి, అపరీక్షీర కారిత్వం అంటూ రకరకాల కథలు చెప్పుకుందాం. మీకు ఇష్టమేనా? ఇష్టం. అలానే సేమ్ అన్నారు పిల్లలు, ఇష్టం అని అన్నారు. మరి విష్ణు శర్మ ఎలాంటి కథలు చెప్పాడు అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.